హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ 20th మే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా 19th మేనే దేవరా సినిమాకి సంబంధించినటువంటి ఒక ఫియర్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేస్తున్నటువంటి ఈ సాంగ్ని మనం కానీ చూసుకున్నట్లయితే చాలా ఫియర్ తెప్పించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కూడా డిసప్పాయింట్మెంట్ కనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక సాంగ్ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయని అనుకుంటారు. బట్ ఈ ఫియర్ సాంగ్కి సంబంధించి ఎన్టీఆర్తో కంపేర్ చేస్తే అనిరుద్ రవిచంద్రన్కి ఎక్కువ ఎలివేషన్స్లా ఉన్నట్టు అనిపించింది అనమాట. బట్ ఓవరాల్గా పాట మొత్తం విన్నప్పటికైతే జనాలందరిలోనూ ఒక మంచి ఊపు అయితే వచ్చిందని చెప్పాలి. సో ఫియర్ సాంగ్ కాబట్టి లైక్ అదే విధంగా సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటటువంటి సాంగ్ లాగైతే అనిపించింది విన్న వాళ్ళందరికీ. సో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు దేవరా టీం. సో జూనియర్ ఎన్టీఆర్తో పాటు అదే రోజు పుట్టినటువంటి హీరో మంచు మనోజ్. సో మంచు ఫ్యామిలీ గురించి మనకు తెలియదు కాదు. సో బేసికల్గా కూడా మంచు ఫ్యామిలీ అంటే ఒక నెగిటివిటీ, ఒక ట్రోల్స్కి ఒక మంచి ఫ్యామిలీ అనమాట, కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. బట్ ఇటువంటి ఒక పొగరుబోతు అన్నటువంటి టైటిల్ ఉన్నటువంటి ఈ ఫ్యామిలీలో ఏదైనా కాస్త మంచి ఉందంటే ఖచ్చితంగా అది మన మనోజ్ అని చెప్పొచ్చు. సో మనోజ్కి ఏంటంటే నార్మల్గానే అతను చేసే ప్రతి సినిమాలో కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి అతను చేసినటువంటి సినిమాలు హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే 100% ఇస్తారనమాట. సో ప్రెసెంట్ మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా ఇతనికి రాబోతున్నటువంటి నెక్స్ట్ మూవీలో అతని క్యారెక్టర్ని రివీల్ చేశారనమాట. సో అదే సినిమా మిరాయ్. సో తేజ సజ్జా ఆల్రెడీ హనుమాన్ సినిమాతో ఒక మంచి హిట్ని అయితే అందుకున్నాడు సూపర్ హీరోగా. అండ్ నెక్స్ట్ 2025లో రాబోతున్నటువంటి సినిమానే మిరాయ్. అండ్ దీనికి సంబంధించి సూపర్ యోధా అనమాట. లైక్ అంటే ఏదో ఒక విషయాన్ని కాపాడటానికి నియమించుకున్నటువంటి ఒక రక్షకుడు అంటారు కదా, లైక్ అటువంటి క్యారెక్టర్లో తేజ సజ్జా కనిపించబోతున్నాడు. ఇదే సినిమాలో మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆయన క్యారెక్టర్ రివీల్ అయితే చేశారు. ఆయన బర్త్డే సందర్భంగా మూవీకి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చిందని చెప్పాలి. సో ఇక్కడ మనం మనోజ్ని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మనం మనోజ్ని ఇటువంటి ఒక గెటప్లోనూ ఇటువంటి ఒక వర్షన్లోనూ చూడలేదు. సో మంచు మనోజ్ని మనం నార్మల్గా ఎలా చూస్తుంటాం అంటే ఒక కామెడీ వర్షన్, లేదా ఒక మంచి ఎంటర్టైనర్గా చూస్తున్నాం, లేదా ఒక హీరో వర్షన్లో చూస్తున్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో మంచు మనోజ్ కాస్త నెగిటివ్ షేడ్లో కనిపిస్తున్నాడు. కాస్త కాదు, అసలు చాలా హెవీగా ఉందన్నమాట. మనకని గమనించినట్లయితే జవాన్ సినిమాలో షారుఖ్ ఉంటాడు కదా ఒక నెగిటివ్ వైపులో స్టార్టింగ్లో, లైక్ అలా అనిపించింది. అండ్ అంతేకాకుండా సూటు కోటు చూస్తే సో హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తగ్గినట్టయితే అనిపించలేదు. సో కార్తీక్ ఘట్టం అనేది డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మిరాయ్ సినిమా 18th April 2025 రిలీజ్ కాబోతుంది. బట్ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్స్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేశారు. సో అందువల్లనే మంచు మనోజ్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ వీడియోని May 20th మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ గెటప్ చూసినప్పుడు అయితే మంచు మనోజ్ అసలు పిచ్చ క్లాస్గా ఉన్నాడు. కానీ ఇది ఒక ఖడ్గం అంటారు కదా, లైక్ ఒక ఖడ్గంలా ఒక కత్తిలా ఉన్నాడు అనమాట మనిషి చూడడానికి. సో నార్మల్గా ఇప్పటి వరకు అమ్మాయిలే కంపేర్ చేస్తారు కత్తిలా ఉంది అని, బట్ ఇకపై మొగాల్ని కూడా కంపేర్ చేసే విధంగా మంచు మనోజ్ అయితే ఉన్నాడు అనమాట. ఒక మంచి షాప్, ఒక స్వర్డ్ లాగా అనిపించాడు. అండ్ దీనికి సంబంధించి కూడా కొన్ని వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి. అండ్ మిరాయ్ సినిమాకి సంబంధించి చాలా మందికి చాలా క్యూరియాసిటీ ఉంది. సో ఇది ఎటువంటి సినిమా అని. అండ్ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ తేజ సజ్జా కూడా మంచి యంగ్ బ్లడ్ కాబట్టి ఇంకా ఎనర్జిటిక్గా వర్క్ చేస్తున్నాడు. సో మళ్ళీ తేజ సజ్జా కంటే బలమైన విలన్ని ఈ సినిమాలో కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అండ్ ప్రత్యేకించి చెప్పాలంటే మాత్రం మంచు మనోజ్ యొక్క రివీల్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ రివీల్ అనే వీడియో మాత్రం నిజంగా సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ని పెంచిందని చెప్పాలి. సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఈ మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ నెగిటివ్ షేలో కనిపించబోతున్నాడు. సో ఇది పేరుకి బర్త్డే గిఫ్ట్ అయినప్పటికీ కూడా కాస్త నెగిటివ్ క్యారెక్టర్ని బయట పెట్టింది కాబట్టి సో చూడాలి మంచు మనోజ్ నెగిటివ్గా ఎలా ఉంటాడు. నార్మల్గా మనం మంచు మోహన్ బాబు గారిని చూసుకున్నట్లయితే ఆయన స్టార్టింగ్ నుంచి వచ్చినటువంటి సినిమాలు కూడా నెగిటివ్ తర్వాత నుంచి హీరోగా స్టార్ట్ అయ్యారు. బట్ మంచు మనోజ్ ఏంటంటే హీరోగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు నెగిటివ్లోకి వస్తున్నాడు అనమాట. సో చూడాలి ఎలా ఉండబోతోందో అనేసి. సో మీకు మూవీస్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.